హాయ్ అండి. పిల్లల లంచ్ బాక్స్ హెల్తీగా ఉండాలి, అలాగే వాళ్ళ పొట్ట కూడా ఫుల్ అయిపోవాలి అనుకుంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. బీట్రూట్ రైస్ అండి, చాలా బాగుంటుంది. అందులోకి సైడ్ డిష్గా ఇక్కడ నేను ఎగ్స్ అయితే కట్ చేసి పెట్టానండి. చాలా వరకు పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా, ఈ విధంగా ట్రై చేసామంటే చాలా బాగా తింటారండి. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ బీట్రూట్ ఈ విధంగా పీల్ చేసుకొని తురుముకొని తీసుకున్నానండి. తర్వాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీడిపప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము తురిమి పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే ఇక్కడ నేను వేరుశెనగ పప్పుల పొడి అయితే వేసుకుంటున్నానండి. చెనిగ్గింజల పొడి అంటారు కదా అది. మీరు ఇది కాకపోయినా కొబ్బరి పొడి అయినా కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి పొడి వేసుకునేటట్టయితే కారం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నేను ఇందులోనే వేరుశెనగ పప్పు అలాగే ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నాను కాబట్టి కారం అయితే వేయలేదు. తర్వాత ఉడికించుకున్న రైస్ అందులో వేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా అందులో వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా ఈ విధంగా హెల్దీ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుందండి.